ఒక పాపం నుండి మరొక పాపంలోనికి తీసుకెళ్ళింది. ఇది చాలా సీరియస్ విషయం అండి. మన జీవితాల్లో పాపము ఉన్నట్లయితే దాన్ని మనం సరి జేసుకోకుండా అట్లాగే ఉంచుకొని దాంట్లోనే కంటిన్యూ అవుతున్నట్లయితే, ఆ పాపం అది ఒంటరిగా సైలెంట్‌గా ఉండదు. ఒక పాపము మనల్ని వేరే పాపంలోకి నడిపిస్తది. సో, నిన్న మనం జూసిన లిస్ట్ ఏంటి? ఎన్ని పాపాల్లోకెళ్ళాడు దావీదు ఇంతకి? బాధ్యతని నిర్లక్ష్యం జేశాడు. అవునా? చూపులు ఆధీనంలో లేవు. బెత్షెబాని ఎంతమంది అన్నీ తెలిసి, అవునా? ఈయన నార్మల్ సైనికుడు గూడా గాదు. తన దగ్గరున్న బలాఢ్యులలో ఒకడు ఊరియా. తర్వాత బెత్షెబా ఏమో తన దగ్గర మంత్రిగా పనిచేసినటువంటి అహీతోపెల్ యొక్క మనవరాలు. సో, 2 వైపులా ఆయనకి రిలేషన్ ఉంది ఆ వ్యక్తులతో. అసలు తన కోట గోడ మీద నుండి అక్కడ కనబడుతుందంటేనే, ఆ చుట్టూ ఉండేది బలాఢ్యులకు సంబంధించిన ఇల్లులు. అప్పటికే తెలియాలి ఆమెను పిలిపించక ముందే. పిలిపించిన తర్వాత ఆమె వేరొకరి భార్య అని తెలిసినా సరే ఏం చేశాడు? పాపము చేస్తూనే వచ్చాడు. సో, కాబట్టి ఎన్ని పాపాలు చేస్తా వచ్చాడు? మొట్టమొదటిగా అవిధేయత. ఆ తర్వాత జారత్వం. ఆ తర్వాత మ్యానిప్యులేషన్ నేర్చుకున్నాడు. అవునా? అక్కడేమి కన్సర్న్ లేదు. కానీ ఇమ్మీడియేట్‌గా ఉరియాని పిలిపించి ఏమంటున్నాడు? "అందరూ బాగున్నారా? నువ్వు బాగున్నావా? యుద్ధం ఎలా జరుగుతుంది?" అని ఏదో వాళ్ళందరి గురించి ఏదో పట్టింపున్నోడిలాగా మ్యానిప్యులేషన్ మొదలుపెట్టాడు. ఇది ఒరిజినల్ కాదు. సో, లోపలొకటి, బయటొకటి. సో, దీన్ని ఏమని పెట్టొచ్చు పేరు? వేషధారణ. వేషధారణ. తర్వాత స్కీమ్‌లేయటం మొదలుపెట్టాడు. ఇంటికెళ్ళిపో అంటాడు. ఈయన ఎళ్ళల. రెండో రోజు మందు తాగించి మళ్ళీ ఇంటికెళ్ళిపో అంటాడు. అయినా ఎళ్ళల. సో, అక్కడ ఏం కనబడుతుంది? పాపం ఏం చేస్తదంటే పక్కన వాడిని మోసం చేయటానికి రకరకాల స్కీమ్‌లేస్తా ఉన్నాడు. ఓకే. సో, ఇక్కడ మనం ఉరియా నుంచి నేర్చుకున్న పాఠం ఏంటి? దావీదు యొక్క పన్నాగాలన్నీ ఎందుకు పటాపంచలైపోయినాయి అనంటే ఊరియా యొక్క యథార్థత. సో, మన జీవితంలో ఎప్పుడైనా సరే మనం యథార్థతని కాపాడుకున్నట్లయితే అవతల వాడి ప్రణాళికలన్నీ పటాపంచలైపోతాయి. మన యథార్థతని ప్రూవ్ చేసుకోవడానికి మనం ఏదో కింద మీద పడాల్సిన అవసరం బహుశా లేదు. ఈయన తన యథార్థతను అట్లే కాపాడుకుంటున్నాడు. సింగిల్ మైండెడ్‌గా ఉన్నాడు. అందరూ యుద్ధంలో ఉంటే నేను ఇంటికెళ్ళి సుఖంగా ఉంటానా? నేను పోనంటున్నాడు. ఒకటే ఫోకస్ ఆయనకి. సో, ఆయన ఫోకస్‌ని కొంచెం డల్ జేయాలి. ఆయన యొక్క దృష్టిని దారి మళ్లించాలని రెండో రోజు ఏం జేశాడు? చక్కగా ఆయన్ని తాగించాడు. అంటే ఏంటి? వీడు మామూలుగుంటే ఫోకస్ చాలా ఒకదాని మీదే ఉంది. వీడి ఫోకస్‌ని ఏం జేయాలి? డిస్టర్బ్ జేయాలి. అసలు ఈ పనులు చేసినోడు దావీదేనా? ఆశ్చర్యమేస్తది. ఎందుకంటే ముందు అధ్యాయాల్లో చదివిన దావీదు, ఇక్కడున్న దావీదు మనకి కంప్లీట్‌గా వేరుగా కనబడతా ఉన్నాడు. ఆ! ఇంకా ఏం చూసొచ్చాం? ఇక అక్కడి నుంచి ఈయన చేతే డెత్ వారెంట్ ఇచ్చి పంపించాడు. అక్కడ ఆయన చనిపోయాడు. ఆయన్ని చంపే క్రమంలో అక్కడ కొంతమంది వేరే వాళ్ళు గూడా చనిపోయారు సైన్యంలో. కాబట్టి ఆ మెసేజ్‌ని యోవాబు ఇక్కడికి పంపించినప్పుడు ఏం జెప్పాడు? ఉరియాతో పాటు జనాలెందుకు చచ్చిపోయారని దావీదు కోపం తెచ్చుకున్నాడనుకో, ఉరియా చచ్చిపోయాడని జెప్పు. రాజు నోరు మూసుకుంటాడు. అంటే ఏంటి? నీ తప్పు నేను కప్పెడుతున్నాను. కాబట్టి నా తప్పు నువ్వు కప్పెట్టు. నువ్వు నన్నేమంటానికి లేదు. ఎంత భయంకరంగా ఉందో చూసారా? సో, పాపము ఏం చేస్తా ఉంది? ఒకడి మీద ఒకడు బ్లేమ్ గేమ్ ఆడుతున్నారు. సో, నీది నేను బయట పెట్టను. నాది నువ్వు బయట పెట్టొద్దు. ఇంతకీ చివరకొచ్చి ఆగిందేంటి? మనుషులకి తెలియలేదు గానీ ఆ అధ్యాయం ఎట్లా ముగించబడింది? 11వ అధ్యాయం. ఇది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉంది. సరే, ఇప్పుడు 12కి రండి. సో, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక పాపము మనల్ని వేరొక పాపములోనికి నడిపిస్తది కాబట్టి, పాపము ఒకవేళ మన జీవితాల్లో దొర్లినట్టయితే దాన్ని మనం దాచిపెట్టుకోకుండా ఎంత తొందరగా దాన్ని సెటరేట్ చేసుకుంటే అంత మంచిది.
లేకపోతే ఒప్పుకోకపోవటం వల్ల, దాన్ని కప్పుకోవటం వల్ల 2 ప్రమాదాలున్నాయి. ఒకటి ప్రభువు రాక జరిగితే ఇదొక డేంజరు. రెండవది దాన్ని ఒప్పుకోకుండా ఉండటం వల్ల ఆ పాపము మనల్ని మరొక పాపంలోనికి ఇంకా లాక్కుపోతూనే ఉంటది. ఎందుకంటే అది బయటపడకుండా ఇక జీవితాంతం వేషాలెయ్యాలి. సరే, ఇప్పుడు 12వ అధ్యాయానికి రండి. 12వ అధ్యాయంలో దావీదు మొదటి 3 వచనాలు చూడండి. ఒకరు చదవండి. కావున యెహోవా నాతానును దావీదు నొద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లనెను, ఒకానొక పట్టణమందు 2 మనుషులు ఉండరి. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడుగొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయెను. వాడు దానిని పెంచుకొనుచుండగా అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి, వాని చేతి మొద్దులు తినుచు, వాని గిన్నెలోనిది త్రాగుచు, వాని కౌగిట పడుకొనుచు, వానికి కుమార్తె వలె ఉండెను. ఇక్కడ మనకి దావీదు దగ్గరికి నాతాను రావటంతోనే ఆయన ఏం మొదలుపెట్టాడు? ఒక ఉపమానం చెప్పడం మొదలుపెట్టాడు. ఒక స్టోరీ చెప్పడం మొదలుపెట్టాడు. సో ఇక్కడ మనకి ఒకటి అర్థమవుతుంది. ఉపమానం యొక్క ఉద్దేశం ఏంటి? యేసుప్రభు కూడా రకరకాల ఉపమానాలు చెప్పారు కదా కొత్త నిబంధనలో. ఉపమానం యొక్క ఉద్దేశం ఏంటి? అక్కడ ఉన్నటువంటి సత్యాన్ని, అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్ట్ ని బయటికి తీసుకురావాలి దాని ద్వారా. అవునా? మనం కూడా ఏదన్నా ఒకసారి వాక్యం ధ్యానించుకునేటప్పుడు ఆ వాక్యంలో ఉన్న ఫలానా మాట అర్థం అవటానికి లైఫ్ లో మనకి జరిగిందో లేదా మనం విన్నదో ఒక ఇన్సిడెంట్ ని అక్కడ గుర్తు చేసుకోవడానికి ఎందుకు ట్రై చేస్తాం? సో దట్ మనకి ఆ యొక్క మాట, ఆ వర్స్ మనకి ఇంకా క్లియర్ గా స్పష్టంగా అర్థమయ్యే దానికోసం. సో నాతాను రావటంతోనే ఏం మొదలు పెట్టాడు? అక్కడ ఎవరు పంపించారంటే ఈ నాతాను ఇంటికి దేవుడే పంపించాడు. సో దేవుడు ఆయన్ని పంపించాడు అని అంటే అప్పటికే ఇప్పుడు నాతానికి విషయం లీక్ అయిందా లేదా? నాతానికి తెలిసే వచ్చాడు. దేవుడు రివీల్ చేశాడు. దేవుడే చెప్పేసి దావీదు జీవితంలో ఇది జరిగింది నాతాను, కాబట్టి నువ్వు వెళ్ళి ఇట్లా మాట్లాడని దేవుడే ఆయనకు ఒక వర్తమానం ఇచ్చి పంపించాడు. ఇప్పుడు నాతానికి ఇది ఒక టాస్క్ ఒక రకంగా. అంతకుముందు 8వ అధ్యాయంలో ఏమన్నాడు? నేను మందిరం కడతాను అని అంటే, నీ మనసుకు తోచిందంతా చెయ్యి, యెహోవా నీకు తోడుగా ఉంటాడని బ్లెస్సింగ్ ఇచ్చాడు. ఎవరు? ఈ నాతానే. ఆ తర్వాత నాతాను కనబడలా మధ్యలో. ఇప్పుడు ఇక్కడ కనబడుతున్నాడు. సో ముందు ఆయన దావీదు దగ్గర కనబడిన సందర్భంలో నీకేమనిపిస్తే అది చేయి అన్నాడు. ఇప్పుడు ఈయనకు అనిపించిందే చేసాడు. మరి 11వ అధ్యాయం అంతా అవునా కదా? అక్కడేమో నీకు అనిపించిందంతా చెయ్యి అన్నాడు. ఇప్పుడు నీకు అనిపించిందల్లా తప్పని చెప్పాలి. ఎంత ఛాలెంజింగ్ టాస్క్ ఇది నాతానికి ఒక రకంగా. అయినప్పటికీ ఆయన దేవుని మాట విని వచ్చాడు, రాజు ముందు నుంచున్నాడు, ఒక స్టోరీ మొదలు పెట్టాడు. ఈ స్టోరీలో ఒక ఐశ్వర్యవంతుడు, వాడికి చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి. ఇంకొకడేమో పేదవాడికి, వాడికి ఏ గొర్రె అంట? అది ఇంతకీ ఆడగొర్రె అంట. అది వానితో తింటుందంట, వాడు పెడితే తాగుతుందంట, వాడి కౌగిట్లోనే పడుకుంటుందంట. కూతురులాగా పెంచుకుంటున్నాడంట దాన్ని చంపేశాడు ఒకడు. ఇప్పుడు ఏం చేయాలి? విజ్ఞానంగానే దావీదు రాజు కాకముందు చేసిన పని ఏంటి? గొర్రెలు కాయటం. కాబట్టి ఈయనకి ఈ స్టోరీ బాగా తొందరగా అర్థమైంది మిగతా వాళ్ళకి. ఎవడాడు అసలు? అంటే ఒక గొర్రెని ప్రేమిస్తే ఎలాగుంటుందో, ఆ గొర్రెని పాలించటము, ఆలించటము, దాన్ని పోషించటము, దాన్ని కౌగిట్లో పెట్టుకోవటము, లేకపోతే సింహం లాంటిది, ఎలుగుబంటి లాంటిది వచ్చి దాన్ని చంపడానికి ట్రై చేసినప్పుడు వాటితో కొట్లాడి వాటి నోటి నుండి వాటిని విడిపించిన అనుభవం అంతా దావీదుకు ఉంది. కాబట్టి ఇప్పుడు దావీదుకి ఈ స్టోరీ తొందరగా అర్థమైపోయింది. వెంటనే పిచ్చి కోపం వచ్చింది. ఎంత కోపం వచ్చిందంటే ఏమంటున్నాడు? ఏం చేయాలంటే వాడు ఎవడైతే ఈ పని చేశాడో వాడు చావాల్సిందే, వాడికి మరణ శిక్ష. రెండోది ఏంటి? ఒక గొర్రెకి ఎన్ని ఇవ్వాలి? 4 గొర్రెలు ఇవ్వాలంట. కింద ఏమన్నా అది చదవండి. 6వ వచనం.
అది. కాబట్టి ఒక గొర్రె పిల్లకి 4 గొర్రె పిల్లి అంటే రెస్టిట్యూషన్. ఒకవైపేమో రెస్టిట్యూషన్ ఉంది. ఒకవైపేమో శిక్ష గూడా ఉంది. కేవలం వాడికి మరణశిక్ష ఒక్కటే యేస్తే సరిపోదు. నష్టపోయినోడికి ఆ నష్టము గూడా మళ్ళీ నాలుగింతలు తీర్చబడాలి. ఇప్పుడు ఈ తీర్పు ఏదైతే చెప్తున్నాడో దావీదు ఇదంతా ధర్మశాస్త్రాన్ని అనుసరించి మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు మనకు అర్థమయ్యేదేంటంటే దావీదుకి వాక్యం తెలుసా? తెలీదా? స్పష్టంగా తెలుసు. స్పష్టంగా తెలుసు. సో, లేవీకాండము మనం చదువుతా ఉన్నాం గదా! లేవీకాండంలో గనుక మనం చూస్తే 20వ అధ్యాయం 10వ వచనం మనం ఆల్రెడీ చూసాం. ఎవరైనా సరే పొరుగువాని భార్య విషయంలో ఇట్లా వ్యవహరిస్తే వాడినేం జేయాలంటే రాళ్ళతో కొట్టి చంపేయాలి. ఈ సంగతి దావీదుకి తెలుసా? తెలీదా? తెలుసు. ఎందుకంటే ఈయనకు వాక్యం తెలుసు. కాబట్టి ఈయన ఏమంటారు? వ్యభిచారం చేశాడు. అదే లేవీకాండం 24వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే ఎవరినైనా హత్య చేస్తే వాడినేం చేయాలంటే వాడిని చంపేయాలన్నారు. అంటే ఇప్పుడు వ్యభిచారం చేసిన దానిని బట్టి లేకపోతే ఇంకొకరిని హత్య చేయించిన కారణాన్ని బట్టి వాస్తవంగా దావీదుకి ఏం రావాలి? వాక్య ప్రకారం మాట్లాడితే శిక్ష రావాలి. ఏంటా శిక్ష అంటే ఒకే ఒక శిక్ష. రెండో ఆప్షనే లేదు. దావీదు చంపబడాలి. కాబట్టి ఈయన ఆ యొక్క సీరియస్‌గా ఆ విషయాన్ని ప్రస్తావించగానే ఇక్కడ వెంటనే నాతాను పలికినటువంటి ఒక మాట ఏంటి అక్కడ? అదే అక్కడ కీలకమైన పదం. ఏంటది? ఆ మనుష్యుడవు నీవే. వాడెవడైనా సరే అన్నాడు. తీరా చూస్తే ఆ మనుష్యుడవు నీవే అని అన్నాడు. ఈ మాట చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. ఆ మనుష్యుడవు నీవే. ఇప్పుడు ఈ స్టోరీలో ధనవంతుడు దావీదు, ఆ పేదవాడు ఎవరు? ఉరియా. అవునా? ఈ ధనవంతుడి దగ్గర చాలా గొర్రెలున్నాయి. ఈ గొర్రెల్ని భార్యలతో కంపేర్ చేశారు. దావీదుకి అప్పటికే కొంతమంది భార్యలున్నారు. 3వ అధ్యాయంలో ఆ లిస్ట్ అంతా చూసాం మనం ముందే. భార్యలున్నారు, బిడ్డలున్నారు. అవునా? ఈయనకేమో ఉన్నది ఒకే ఒక భార్య ఈ ఊరియాకి. ఒకే ఒక ఆడు గొర్రె పిల్ల. దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు ఆయన. అయితే ఈ పని చేశాడు. సో, ఇక్కడ చాలా సీరియస్‌గానే ఆ మనుష్యుడవు నీవే అని అన్నప్పుడు ఇక్కడ మనం ఏం నేర్చుకోవచ్చు ఇంతకి? ఆ మాట ద్వారా ఒక గుణపమో లేకపోతే ఒక బరిసో తీసుకొని దావీదు యొక్క గుండెల్లో ఒక్కసారి టక్‌మని గట్టిగా ఒక పోటు పొడిసినట్టుగా అయిపోయింది ఈ మాట. ఎవడాడు చెప్పు ఆడికి శిక్ష ఎయ్యాలి అనంటే ఎవడో కాదు ఆ మనుష్యుడవు నీవే అన్నాడు. అయిపోయింది. డామ్ అని గుండె డామ్ అని. ఇప్పుడు ఇంతకాలము దావీదు ఈ విధంగా మరి ఆయన చేస్తూ ఉన్నప్పుడు చూసే వాళ్ళందరికీ దావీదు ఎట్లున్నాడు? మా రాజుగారండి ఎంత గొప్పోడో తెలుసా అండి? ఆఫ్టర్ ఆల్ యుద్ధంలో ఒకడు పోతే ఓ సైనికుడు వాడి భార్యని తెచ్చి ఏం చేసుకున్నాడో తెలుసా మా రాజుగారు? రాణించేశాడు. చూసేవాళ్ళకి ఎట్లుంది ఇది? అసలు మామూలుగా లేదు. ఆఫ్టర్ ఆల్ సైనికుడి భార్యని తీసుకొచ్చి రాణించేశాడు. మా రాజుగారు అసలు ఎంత పెద్ద హృదయమో ఈయనకి. ఈయనది ఎంత పెద్ద హృదయమో ఈయనకి బాగా తెలుసు. దేవుడికి ఇంకా బాగా తెలుసు. అవునా? సో, మనం ఎప్పుడూ గూడా మనుషుల యొక్క పైపై రూపాలను చూసి వాళ్ళ యొక్క విషయాల్ని మనం ఒక అనాలిసిస్ చేస్తాం. కానీ వాళ్ళ యొక్క వాస్తవికత అనేది దగ్గర ఉన్నప్పుడు అర్థమైపోతది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. అందుకే యేసుక్రీస్తు ప్రభు బోధకుడా నువ్వెక్కడుంటావనంటే, దగ్గర రామాకండి అని అనలా. వచ్చి చూడుడి అన్నాడు. చూడండి, రండి. నేనెక్కడుంటున్నానో అక్కడ ఉండండి. నేనేం తింటున్నానో అది తినండి. నాతో పాటు ఉండండి. వచ్చి చూడండి. ఈ రోజుల్లో పైకి కనబడేటువంటి అనేకమైనటువంటి యొక్క జీవితాలను గనుక చూస్తే, ఈ విధముగా వచ్చి మా జీవితాలని చూడండి అని చెప్పే ధైర్యం చేసేవాళ్ళు చాలా కొద్దిమందే. మందిరంలో బానే చూపిస్తాం మా జీవితాలని. నలుగురం కలిసినప్పుడు బానే చూపిస్తాం. కానీ నా వ్యక్తిగత జీవితము, నా ఒంటరి జీవితము నలుగురు చూడనప్పుడు, ఎవరు గమనించనప్పుడు నా జీవితము నేనేంటో అది తెలియజేస్తది.
నలుగురు ఉన్నప్పుడు అందరం పద్ధతిగానే ప్రవర్తిస్తాం. అంటే ఏం చెప్తున్నాం ఇంతకీ? అందరూ ఉన్నప్పుడు పద్ధతిగా ఉండి, ఏమీ లేనప్పుడు ఎవరు లేనప్పుడు మన యొక్క జీవితం విభిన్నంగా, వేరుగా కనబడుతుంది అనంటేనే, మనం ఏ జీవితాన్ని మెల్లిగా అలవాటు పడతా ఉన్నామో, వేషధారణకు అలవాటు పడుతున్నాం. సో, ఇది చాలా చాలా భయంకరమైనటువంటి విషయం. సో, దావీదు చేసినటువంటి పని చూసేవారికి ఘనంగా కనిపించి, అబ్బో! అయ్యో! అని చెప్పి పొగడొచ్చేమో కానీ, దేవుడు మాత్రం దాన్ని మెచ్చలేదు. ఇంతకీ దావీదు బిలీవరేనా? విశ్వాసేనా? విశ్వాసే. మరి విశ్వాసి పాపం చేస్తాడా? అందులోనూ దావీదులాగా ముందు అధ్యాయాల్లో మనం చదివాం. 9వ అధ్యాయం, 10వ అధ్యాయం వరకు దావీదు ఉన్నటువంటి ఆత్మీయత, 10వ అధ్యాయం వరకు ఉన్నటువంటి ఈ బలమైన ఆత్మీయ జీవితం కలిగినటువంటి దావీదు, ముందు అధ్యాయాల్లో మనం నేర్చుకున్నాం దావీదు లైఫ్‌లో ఏమేమి ఉండాలి అని. ఈ 10వ అధ్యాయం వరకు ఉన్నటువంటి దావీదుకి 11వ అధ్యాయం రాగానే ఏం మాయరోగం వచ్చింది? అంటే ఇలాంటి ఒక బలమైనటువంటి విశ్వాసి పడే పాసిబిలిటీ ఉందా అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది? ఖచ్చితంగా వాడు ఎంత బలమైన బిలీవర్ అయినా సరే పడేటువంటి అవకాశము లేకపోలేదు. కాబట్టి అదొకటి మనం సీరియస్‌గా ఇక్కడ నేర్చుకోవాలి. పడే ఛాన్స్ ఉంది మనందరికీ, జాగ్రత్తగా ఉండాలి. అందుకే బైబిల్ మనకు చెప్తా ఉంది. తాను నిలుచున్నాను అని తలంచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకో. నాకేంటి? పిఎస్ స్వామి అని తెలుసు కదా అందరికీ, కొంతమందికి. ఆయన ఫుల్ టైమ్ మినిస్ట్రీకి రాకముందు వరల్డ్ విజన్‌లో పనిచేసేవాడు. వరల్డ్ విజన్‌లో పనిచేసేటప్పుడు ఆయనకి ఆఫీస్ వర్క్, ఆడిటింగ్‌లు ఇవన్నీ ఉన్నప్పుడు కొంచెం వర్క్ ఎక్కువ ఉండేదండి. ఒకసారి అన్న చెప్తున్నప్పుడు నేను విన్నాను ఇది. అక్కడ నతానియేల్ అని చెప్పి ఆయన కూడా వరల్డ్ విజన్‌లో పనిచేసేవాడు. ఈయన మీద హెడ్ అన్నమాట. ఫుల్ పేరుతో పిలవకుండా నత్తన్న అని పిలిచేవాళ్ళంట ఆయన్ని. సో, ఈ నతానియేల్ గారు ఏ పరిస్థితి వచ్చినా సరే ప్రతిదానికి వాక్యం కోట్ చేసేవాడంట. సో, ఇప్పుడు అంతా ఆడిట్ జరగాలి, అంతా హడావిడిగా ఉంది. అప్పటికే లేట్ నైట్ అయిపోయిందంట, 12 అయిపోయింది. అన్న ఇంక చాలులే అన్న పడుకుందాం, మళ్ళా రేపు చూసుకుందాంలే అన్న, నిద్రొచ్చేస్తుంది అనంటే, నాతో ఒక్క గడియ నువ్వు మేడుకొని ఉండలేరా అని వాక్యం పెట్టేవాడు. ఎక్కడొచ్చిన గొడవలే అని చెప్పి సరే మొత్తానికి అయిపోయింది. నెక్స్ట్ డే మళ్ళీ అట్లాగే పని ఎక్కువ ఉందని చెప్పి పని కొనసాగిస్తుంటే 2 దాటిపోయింది, కడుపు ఆకలేస్తుంది, క్యారేజ్ ఉంది అక్కడ. అన్నా తినేసి మళ్ళీ పని కంటిన్యూ చేసుకుందాం అని అంటే నరుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అన్నాడంట. ఇది ఎక్కడ గొడవ? ఏం కదిలించినా ప్రతిదానికి వాక్యం చెప్తాడు ఈయన. కడుపుకి ఆకలేస్తుంది, తిని మళ్ళీ చేసుకోవచ్చు కదా పని అనేది ఈయన. సరే వీళ్ళందరూ కలిసి సముద్రంకి వెళ్ళారంట. సముద్రం దగ్గరికి వెళ్తే వీళ్ళందరూ ఏమో నీళ్ళల్లో దిగాలని చెప్పి దానికి సంబంధించిన బట్టలు వేసుకొచ్చారు. ఈయనకి ఈత రాదు, సో దిగటం కూడా ఇష్టం లేదు. కాబట్టి ఈయన మామూలుగా ప్యాంటు, ఇన్షర్ట్ వేసుకుని ఈయన ఫార్మల్గా రెడీ అయ్యి వచ్చాడండి. సో వీళ్ళు ఆ అలలకి ఎగిరెగిరి పడతా ఉంటే ఆయన అన్నాడంట, ఆ ఇసుక కాళ్ళ కింద నుంచి పోతా ఉంటే, ఇదిగో ఇసుక మీద ఇల్లు కట్టుకున్న ప్రతి వాడు ఇట్టాగే పడతాడు అంటున్నాడంట ఒడ్డు మీద నుంచి. అంటే ఇంతకీ ఏంటి అంటే సందర్భాలు వేరైనా సరే అక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటనంటే ప్రతి సందర్భానికి ఒక మాటని, ఒక వాక్యాన్ని గుర్తు చేయటం అనేది అది చాలా ఇంపార్టెంట్. సరే ఆయన ఒడ్డు మీద నుంచి అటు ఇటు నడుస్తా అక్కడ ఏదో పాకుడుంటే చూసుకోకుండా దాని మీద కాలేసి పడ్డాడంట. పడితే అప్పుడు స్వామి అన్న బయటకు వచ్చి అన్నాడంట, అన్నా తాను నిల్చున్నానని చూసుకునేవాడు పడకుండా చూసుకోవాలన్నా అన్నాడంట. తమ్ముడా, ఇన్ని రోజులు నేను నీకు చెప్తుంటే ఈరోజు నువ్వు నాకు కరెక్ట్ అయిన మాట చెప్పావు, నిజమే అన్నాడంట. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది మనకి? దేవుని వాక్యము మన జీవితాల్లో ఏదో ఎవడో నాలంటోడు మాట్లాడుతుంటే వినటం ఒక పద్ధతి, ఇది ఒక రకమే. అర్థమవుతుందా? అయితే ఇప్పుడు మనం అప్పుడప్పుడు ఎప్పుడైనా బాగున్నప్పుడు బయట నుంచి తెచ్చుకొని తింటాం. కొన్నిసార్లు ఏదన్నా మీటింగ్ ఉంటేనో, ఏదైనా ఫంక్షన్ ఉంటేనో వేరే వాళ్ళ దగ్గరికి పోయి ఆలు పెట్టింది తింటాం.
జనరల్‌గా ఎక్కువ సార్లు ఎవరి ఇళ్లల్లో వాళ్ళు తింటాం. ఇది కదా మనకు రెగ్యులర్‌గా జరిగేది. సో, అదే విధముగా వేరే వాళ్ళు చెప్పింది ఈ విధంగా ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు వినొచ్చు. ఆరాధనలకెళ్ళొచ్చు, రకరకాల కూడికలకెళ్ళొచ్చు. ఇవన్నీ బయట. వ్యక్తిగతంగా మన ఇంట్లో మనం తిన్న రీతిగా ప్రతిరోజు మనం వాక్యాన్ని తినాలి. వాక్యాన్ని వినాలి. అర్థమవుతుందండి? ఏ సందర్భం వచ్చినా సరే, ఆ సందర్భానికి సంబంధించినటువంటి వాక్యము మనకి జ్ఞాపకానికి రావాలి. సో, ఇక్కడ సమస్య ఏంటంటే దావీదుకి వాక్యము తెలియని వ్యక్తి కాదు ఈయన. అన్నీ తెలుసు. ఈయనిప్పుడు ఏ తీర్పయితే చెప్పాడో, ఆ తీర్పు గూడా వాక్యాన్ని అనుసరించే చెప్పాడు. అర్థమవుతుందా? ఒకటి పోయింది గాబట్టి 4 ఇవ్వాలనేది ధర్మశాస్త్ర ప్రకారమే అది. ఈ పని చేసినోడు చావాలి అనేది గూడా ధర్మశాస్త్ర ప్రకారమే. ఈయన చెప్పిన తీర్పు ధర్మశాస్త్ర ప్రకారం, వాక్య ప్రకారం చెప్పిన తీర్పే. కానీ తన దగ్గరకొచ్చేసరికి మాత్రం వాక్యము తెలిసి కూడా ఏం చేశాడు? 100కి 100 పాళ్ళు అవిధేయత చూపించాడు. బైబిల్ మనకు చెప్తున్న మాటేంటి? తెలియక చేసిన వాడికి దెబ్బలు తగులుతాయి గానీ కొన్నే అంట. కానీ తెలిసి చేసిన వాడికి ఏం జరుగుద్దని యేసుప్రభు చెప్పారు? ఎక్కువ దెబ్బలు తగులును. అవునా? మరి ఎక్కువ దెబ్బలు తగులును అని మనం చదువుతాం సువార్తలో. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటి అనంటే, మన జీవితాల్లో మనకి వాక్యము ఎంత తెలుసు అనేది ముందు ప్రశ్నించుకోవాల్సిన ఒక ఏరియా. ఎంత వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నాం? ఎంత వాక్యాన్ని మన హృదయాల్లో మనం భద్రం చేసుకుంటున్నాం? ఎంత వాక్యాన్ని ఆయా పరిస్థితులు వచ్చినప్పుడు ఆ సందర్భానికి తగిన ఒక మాటను గుర్తు చేసుకొని, ఆ మాట ప్రకారం మనం స్పందిస్తున్నాం. ఇది ఒక ఏరియా. రెండవ ఏరియా ఏంటంటే, ఎంతో వాక్యము తెలిసుండొచ్చు మనకి. అయితే ఆ తెలిసిన వాక్య ప్రకారం పక్కనోడికి తీర్పు తీరుస్తున్నాడు దావీదు. కానీ తనని మాత్రం తాను తీర్పు తీర్చుకోవట్లా. ఆ మాటల్ని తనకు అన్వయించుకోవట్లా. ఇదొక దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంటది. మనం కూడా ఇప్పుడు నేను బోధిస్తున్నాను. నేనైనా సరే, మీరైనా సరే మనందరం వాక్యాన్ని తీసుకొచ్చి ఇంకొకడి మీద రుద్దడానికి మనం ప్రయత్నం చేస్తూ, ఆ వాక్యము ఎరిగి కూడా మనము దాని ప్రకారం చేయకపోతే, అదే కదా యేసుప్రభు చెప్పింది. నా మాట విని దాని ప్రకారము చేయని వాడు ఏమని చెప్పాడాయన? ఇందాక చెప్పింది అదే. ఇసుక మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుడు. ధమాల్మున ఆ ఇల్లు పడిపోద్ది. నా మాట విని దాని ప్రకారం చేసేవాడు, బండ మీద కట్టుకొనినవాడు, ఆ ఇల్లు మీదకి గూడా రకరకాల గాలి తుఫాన్లొస్తాయి. కానీ అది కూలదు. సో, 2 ఏరియాస్‌ని ఇప్పుడు మనం ఇక్కడ తీసుకుందాం ఈ రోజుకి. అది కంటిన్యూ చేస్తే టైం సరిపోదు. సో, ఒకటి ఏ మేరకు వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నాం, హృదయంలో పెట్టుకుంటున్నాం అనేది చెక్ చేసుకుందాం ఒక ఏరియా. రెండవ ఏరియా హృదయంలో ఉన్న వాక్యము కేవలము ఇతరుల కొరకే వాడుతున్నామా? అది మన జీవితాల్లో మనం అనుసరిస్తూ, మనం అన్వయించుకుంటున్నామా? ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. రండి ప్రార్థన చేద్దాం. ఒక్కొక్కరు ప్రార్థన చేద్దాం. ప్రభు మాట్లాడినటువంటి మాటలతో, విని వాక్యంతో ప్రార్థన చేసుకుందాం. అదేవిధంగా రేపటి ఆరాధన కొరకు ప్రార్థన చేద్దాం. నెక్స్ట్ ప్రార్థన చేసేవారు మరికొన్ని కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఇందాక చేయనటువంటి కుటుంబాలని జ్ఞాపకం చేసుకుందాం. ఎవరు మిస్ అయ్యారు? సుధాకర్ అన్న కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. ఒకటి సుధాకర్ అన్న రమక్క స్నేహ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. తర్వాత రాజారావు అంకులు, రత్నకుమార్ ఆంటీ, చక్రవర్తి ఈ కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. అక్కడ ఉన్నటువంటి అరుణక్క, రామకృష్ణ బ్రదరు, ఆశిష్య సింధు ఆ కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. 3 తర్వాత వీరమనక్క కుటుంబం, మరి ఏం పేరు పెట్టాం? వీరమణి ఎస్తేర్. ఎస్తేర్ అక్క కోసం
వాళ్ళ పిల్లల రక్షణ, జాన్సన్ గణేష్ రక్షణ, సురేష్ గారు భర్త సురేష్ రక్షణ కోసం, త్రాగు నుంచి విడిపించబడాలని ప్రార్థన చేద్దాం. తర్వాత రూత్ కోసం తన ఆత్మీయ బలము, ఆరోగ్యం, ఆ ఊపిరితిత్తుల సమస్య, అదేవిధంగా తన భర్త, పిల్లలు, వారందరి యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం. ఎన్నైనా 2, 3, 4. ఇంకొకటి లూక్ సౌజన్య కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. రండి, ఈ 5 కుటుంబాల కొరకు ఇంకొకరు ప్రార్థన చేయండి. మరొక